అందరికీ నమస్తే అండి. ఒక ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. విడిపోయి రూపాయి కూడా చేతిలో లేదు. అలా రోడ్డు మీద పడ్డారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఒక చోటకు వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది. పాతిల్లు ఎప్పుడుదో ఉంది. సో ఆ ఇంటిని తను అద్దెకు తీసుకొని దాన్ని కొంత రిపేర్ చేసుకొని తనకు నచ్చినట్టు తనకు కావలసినట్టు దాన్ని రిపేర్ చేసుకొని అక్కడి నుంచి వ్యవహారాలు కొనసాగిస్తున్నాడు. అదే తన ఇల్లుగా. సో దాన్ని అలా రిపేర్ చేయడానికి దానికి అప్పులు చేశాడు. ఆ ఇల్లు ఏమి తన సొంత ఇల్లు కాదు, అద్దిల్లు. ఇక్కడ మరో వ్యక్తి ఏం చేశాడు, బి అనే వ్యక్తి ఏం చేశాడు, ఒక ఖాళీ స్థలాన్ని చూశాడు. సో ఒక ఇంటిని తీసుకుంటే ఆల్రెడీ కట్టేసిన ఇంటిని తీసుకుంటే తనకు నచ్చినట్టు కట్టుకోలేడు. కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇంటిని మనం ఎంతవరకు మార్చగలం, కొంతవరకే మార్చగలం. అంతే తప్ప మెజర్మెంట్స్ అవి మనం మార్చలేంగా, పునాదులు మార్చలేంగా. మహా అయితే ఆ వాల్స్ అటు ఇటు మార్చగలం, పైకప్పు తీసి విస్తారంగా చేసుకోగలం తప్ప మనం పూర్తిగా కావాల్సినట్టు కట్టుకోలేం. సో ఈ రెండో వాడు అదే ఆలోచించి మనకి నచ్చినట్టు పూర్తిగా అద్భుతంగా కట్టాలంటే ఒక ఫ్రెష్గా కడితేనే బాగుంటుంది ఇల్లు అని ఆలోచించి ఒక ఖాళీ స్థలాన్ని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ స్థలం యజమానితో మాట్లాడాడు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, సో ఈ స్థలం వాల్యూ ఎంత ఉంటుంది, ఈ స్థలం వాల్యూ కంటే అదనపుగానే విలువ నీకు ఇస్తాను, నీకు వచ్చేలా చేస్తాను, ప్లస్ నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను, దీని నుంచి నీకు నాకు ఇద్దరికీ ఆదాయం వచ్చేలా చేస్తాను అని అన్నాడు. దీనికి నమ్మకం ఏంటి అని ఆ స్థలం యజమాని అడిగితే, మనం ఒప్పందం చేసుకుందాం, ఆ ఒప్పందం మేరకే వెళ్దాం, ఒక లీగల్ అగ్రిమెంట్ ప్రకారమే వెళ్దాం అని చెప్పి ఒప్పందం చేసుకొని ఆ స్థలాన్ని బ్యాంక్ వాడికి చూపించి, ఇదిగో ఇక్కడ నేను ఇల్లు కడతాను, నాకు లోన్ కావాలని చెప్పి లోన్ తీసుకొని అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి తనకు నచ్చినట్టుగా తనకు కావాల్సినట్టుగా అద్భుతంగా ఒక 4 అంతస్తుల్లో బిల్డింగ్ కట్టి, ఒక అంతస్తునేమో ఆ రైతు ఎవరైతే భూమి యజమాని ఉన్నాడో ఆ యజమానికి ఇచ్చి, ఒక అంతస్తులో తను ఉండి మిగిలిన 2 కూడా రెంట్కి ఇచ్చాడు. వేరే వేరే సంస్థలకు రెంట్కి ఇచ్చాడు. రావడం ద్వారా దాని నుంచి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయంతో బ్యాంకు లోన్ తీరుస్తున్నాడు. తను ఉన్నాడు, స్థలం యజమానికి ఇల్లు ఇచ్చాడు, తనకి ఇల్లు ఉంది, ప్లస్ వచ్చిన ఆదాయంతో బ్యాంకు లోన్ కూడా తీరుస్తున్నాడు. అంటే తన చేతి రూపాయి కూడా పడలా. అక్కడ ఒక అద్భుతమైన ఇల్లు వచ్చేసింది, స్థలం ఇచ్చినోడికి న్యాయం జరిగింది, ప్లస్ కొత్తగా సంపద కూడా సృష్టి జరిగింది. సో ఇప్పుడు మావిగన్ వర్సెస్ విజన్ ఇదే కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, మావిగన్ ఫస్ట్ మనం చెప్పుకున్నది ఆల్రెడీ ఉన్నది కదా, నగరాలు ఉన్నాయి కదా, పట్టణాలు ఉన్నాయి కదా, రోడ్లు ఉన్నాయి కదా, ఇళ్ళు ఉన్నాయి కదా, బిల్డింగులు ఉన్నాయి కదా, ఇంకా కొత్తగా కట్టాలంటే మనకు బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి కదా, సో అందుకని మనం దీన్నే సర్దుబాటు చేసుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయన ఆలోచన అక్కడికే పరిమితం, అంతకుమించి ఆయన ఆలోచనలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని విజనరీ అని ఎందుకు అంటారు, ఆయనకు దూరదృష్టి ముందు చూపు అని ఎందుకు అంటారు, ఆయన ఆలోచనల్లోనే ఆవిష్కరణలు ఉంటాయి. సో అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక రాజధాని నగర నిర్మాణం కోసం 33,000 ఎకరాలు రూపాయి కూడా ఖర్చు లేకుండా తీసుకోగలిగారు. సో అది ఒక ఆవిష్కరణ కదా, ఒక కొత్త ప్రయత్నం కదా. అలా తీసుకున్న భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చి వాళ్ళ చేత అక్కడ బిల్డింగులు కట్టించి ఆ వచ్చిన డబ్బులతో తను కొంత మౌలిక సదుపాయాలు కట్టి తను బిల్డింగులు కట్టి దానిలో 24% డెవలప్ చేసి భూములు ఇచ్చిన రైతులకు ఇస్తున్నారంటే ఇక్కడ ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా? సో ఇక్కడ విజన్ గొప్పదా, మావిగన్ గొప్పదా? సో ఉన్న నగరాల్లోనే మనం కొంత రిపేర్లు చేసుకొని అదే మన రాజధానిగా ఉందాం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, కొత్తగా నగరాన్ని నిర్మించడం ఒక అరుదైన అవకాశం, కొత్తగా మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు, భావి అవసరాలకు తగ్గట్టు కట్టుకోవచ్చు, కాబట్టి మనకు దొరికిన అవకాశాన్ని వాడుకుందాం, అందుకే కొన్ని పల్లెలను కలిపి ఒక అద్భుతమైన నగరంగా మారుద్దాం, భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత ఇది రాష్ట్రానికి వెన్నుముగ్గా ఉంటుంది, దీని అప్పులు ఇదే తీర్చుకుంటుంది అనేది చంద్రబాబు గారి ఆలోచన. సో మీరు ఆలోచించండి, విజన్ గొప్పదా, మావిగన్ గొప్పదా? మీరు బయటికి వెళ్తే ఉన్న ఇంటిని రిపేర్ చేసుకొని ఉంటారా, ఖాళీ స్థలాన్ని లోన్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని మీకు నచ్చినట్టు కట్టుకొని ఉంటారా? సో ఉన్న ఇంటిని రిపేర్ చేసుకోవాలంటే మనకు పరిమితమే, మన ఆలోచనలకు తగ్గట్టు పూర్తిగా చేయలేం, ఆ మెజర్మెంట్స్ మార్చలేం, ఎందుకంటే పునాదుల నుంచి మళ్ళీ లేపాలి. అప్పుడు ఏం చేయాలి, ఉన్న ఇంటిని పూర్తిగా నిర్మూలించి పూర్తిగా లేకుండా చేసి మొదటి నుంచి కట్టాలి. అది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది.
ఆల్రెడీ నగరం నిర్మితం అయిపోయింది, రోడ్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, పోర్ట్ ఉంది, కాబట్టి అక్కడే ఉందామంటారు. ఇక్కడ చంద్రబాబు గారు ఏమంటారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ అంటే సెక్రటేరియట్, ఇంత అద్భుతమైన సెక్రటేరియట్ వస్తుందా? ఇంత అద్భుతమైన హైకోర్టు వస్తుందా? ఇంత అద్భుతమైన ఐకానిక్ టవర్స్ వస్తాయా? ఇంత అద్భుతమైన క్వాంటమ్ బిల్డింగ్లు వస్తాయా? ఇంత అద్భుతమైన ఈ ఎన్ఆర్టీ టవర్స్ వస్తాయా? ఇంత అద్భుతమైన సిఆర్డిఏ బిల్డింగ్ వస్తుందా? ఈ ఆకృతులు ప్రపంచ స్థాయిలో ఉన్నాయి కదా. పోనీ ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి బొమ్మలుగానే ఉండొచ్చు. ఒక 3 ఏళ్ల తర్వాత ప్రపంచ స్థాయి బిల్డింగ్లే కదా అవి, భవనాలే కదా, అద్భుతమైన కట్టడాలే కదా, చూడడానికి బాగుంటాయి కదా. సో ఆలోచించాలి, ఏది విజన్, ఏది మావిగన్. మావిగన్కి విజన్కి తేడా ఏంటనేది ఆలోచించాలి. ఊరికూరికి 2 లక్షల కోట్లు అవుతాయి, 2 లక్షల కోట్లు అవుతాయని ప్రచారం చేస్తే కాదు. సో ఇది నేను మళ్ళీ చెప్తున్నా, మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో తెస్తే బాగుండేది, కానీ ఇప్పటికే సమయం మించిపోయింది. ఇక్కడ 2 లక్షల కోట్లు కూడా వీళ్ళు జేబులో డబ్బులు పెట్టట్లేదు, రాష్ట్ర ఆదాయం పెట్టట్లేదు, ప్రజాధనం పెట్టడం లేదు. వాళ్ళకు వచ్చిన ఆలోచన నుంచి వాళ్ళు చేస్తున్నారు. కేవలం అక్కడ ఆలోచనలే పెట్టుబడి. ఆ నగరమే దానికి కావాల్సిన బిల్డింగ్లు నిర్మించుకుంటుంది, ఆ నగరమే దానికి కావాల్సిన ఆదాయాన్ని తెచ్చుకుంటుంది, ఆ నగరమే అది చేసిన అప్పులను తీర్చుకుంటుంది, ఆ నగరమే ఎంతోమందికి జీవితాన్ని ఇస్తుంది. సో టైం పడుతుంది, ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో టైం పడుతుంది. దానికి ముందు చూపు, దూరదృష్టి, విజన్ కావాలి. ఆ విజన్ లేకే ఈ ఏడుపులు, ఈ మావిగన్ అని, విశాఖ అని, ప్లాన్ ఏ అని, ప్లాన్ బి అని ఏడుపులు. దీనికి తేడా ఏంటంటే విజన్, దూరదృష్టి లేక, ముందు చూపు లేక, ఉన్నదాంతో సరిపెట్టుకుందాము లేదా ఉన్నదే రిపేర్ చేసుకుందాం అనే ఆలోచనలు అనమాట. సో ఏది గొప్పదో ఆలోచించండి. కొత్తగా ఆవిష్కరించుకొని అద్భుతమైన నగరం నిర్మించుకోవడం మంచిదా, ఉన్నదాంతో సరిపెట్టుకోవడం మంచిదా? సో ఈ రెంటికి తేడా ఆలోచిస్తే క్లియర్గా అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి, చంద్రబాబు గారు చేస్తున్నది ఏంటి. సో థ్యాంక్ యూ.